హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్తో సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి. అదే మనకు ఎగ్ పొరటు. చాలామంది అయితే ఎగ్ పొరటు చేస్తూనే ఉంటారు. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. స్కూళ్ళకి పిల్లలకి లంచ్ బాక్స్కి ఇలా ఎగ్తో చేస్తే చాలా టేస్టీగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే 8 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను 4 మెంబర్స్కి. ఇవన్నీ బ్రేక్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ ఎగ్ కూడా సాల్ట్ అనేది పడుతుంది కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అంతా మంచిగా బీట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక పొటాటోని తీసుకొని దాన్ని పీల్ చేసేసి వాష్ చేసేసుకొని ఇలా మంచిగా తురుము అయితే పెట్టేసుకుంటున్నానండి. దీనివల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా తురిమేసి పెట్టేసుకున్నాను. ఒక పొటాటోనే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే మంచిగా వాష్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము ఒక బౌల్ పెట్టేసి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను అలానే పచ్చిమిర్చి కరివేపాకును అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతే మనకి మంచిగా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది అయితే బాగుంటుందండి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి నేను కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ అయితే చేస్తున్నానండి. పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనము బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నేను గ్రేట్ చేసుకున్న పొటాటోని వేయడం మర్చిపోయానండి. సో నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా కలపాలండి. వీటికి ఆ మసాలాలు అవన్నీ పట్టాలి. చూసారు కదా, మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కింద అడుగు అంటుతుంది, ఏం పర్లేదండి, ఎగ్ కదా ఇది అంటుతూ ఉంటుంది. మనం వాటిని తీసుకుంటూ మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ గ్రేవీకి కావాల్సిన మసాలాలన్నీ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే ధనియా పౌడరు, గరం మసాలా, ఇంకా ఎగ్ మసాలా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలండి. ఆయిల్ అనేది పైకి వస్తుందండి. మనం ఏ ఆయిల్ అయితే వేసామో అది కొద్దిగా పైకి తేలే వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆ ఎగ్కి మంచిగా పట్టుకోవాలండి. అప్పుడు టేస్ట్ మనకి బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనకి ఎగ్ అనేది అయితే సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి మంచిగా పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో కొత్తిమీర ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.